అందరికి శనార్థులులా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మరి నేనైతే జబర్దస్త్గా ఉన్నా. ఇక సిట్టం వస్తే ఎరికే కదా మంచి మంచి ముచ్చట్లు గమ్మత్ ముచ్చట్లు అయితే పట్టుకొస్తుందని. ఇక ఆలస్యం దేనికి, మనం ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. గంజాయి తోటి దొరికిందట 5గురు దొంగలు, వాళ్ళని పట్టుకున్నారట పోలీసులు. కొండ సురేఖ మేడం ఆన్ ఫైర్, ఇది పద్ధతి అయినా కేటీఆర్? నమ్మకుండ్రి ఏపీకే ఓటీపీలను, నమ్మితే పైసలు మొత్తం గల్లత్తే. మల్లారెడ్డి అగ్రికల్చర్ కళాశాలలో చేసిండ్రు విద్యార్థులందరూ ధర్నా. మీరు గనుక మంచిగుంటే మాకెందుకు ఈ కర్మ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముంగట మస్తు ఆందోళన జరుగుతున్నదుల్లా. అయినా ఆయన భార్య కూతురు ఇద్దరు ఇంటి ముంగట బైఠాయించి ధర్నా చేస్తున్నారట. గా ముచ్చట మీరు కూడా చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి సంధి ఒక ముచ్చట అయితే ఆ టాపిక్గా మారింది కానుల్లా. గా ముచ్చట ఏంటంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముచ్చట. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి నడిజామ రాత్రి కొడుతుంటే తలుపులు తీసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారంట ఆయన భార్య కూతురు ఇద్దరు. వాళ్ళు ఇట్లా కోర్టుతోటే కంప్లైంట్ ఇచ్చారు కదా, కోర్టులు చూసుకోర్రి నా ఇంటికి ఎందుకు వచ్చిర్రని వాళ్ళ మీద కొంచెం అనరాని మాటలను భార్య కూతుర్ని వెళ్ళగొడుతున్నాడంట. పాపం వాళ్ళ కూతురు అయితే మేము మా నాన్నకు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలం, మేము మా నాన్న దగ్గరనే ఉంటాం కానీ మేము బయటకు ఎందుకు పోతాం, మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడనే కూర్చుంటాం, ఈ గేటు ముంగటనే నిద్రపోకుండా కూడా సిద్ధమని భార్య కూతురు ఇద్దరు కలిసి ఆ గేట్ దగ్గరనే ఉన్నారట. అక్కడికి ఎమ్మటే పోలీసులు వచ్చి వాళ్ళకి సర్ది చెప్తున్నారంట. గట్లనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కంప్లైంట్ రాసి సీఐకి ఇచ్చి ఇంటి దగ్గరనే కూర్చొని మేము పోమంటే పోము అని భార్య కూతురు అక్కనే బైఠాయించారట. వాళ్ళ మామ అత్త భార్య కూతురు అందరు కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకొని ఆయన నిలదీసుకుంటూ అడుగుతున్నారట. వాళ్ళ ఇంటి సభ్యులు మొత్తం కలిసి వాళ్ళందరూ అట్లా అనుడితోటే దువ్వాడ మీరు అందరు కలిసి నా పరువు మొత్తం తీశారు, మీకు నాకేం సంబంధం ఉన్నది అని బయటకు పోమన్నాడు వాళ్ళందరినీ. మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ ఆవిడేమంటున్నారంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా డాడీతో మేముంటే ఆమ్లైపోవడం నాకు అర్థం కావట్లేదు. మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయడానికి, శ్రీని గారిని బ్లైమ్ చేయడానికి కానీ ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారు. సార్ వాళ్ళ కోసం మాకు అడగండి సార్, మీకు వాళ్ళ మాట బట్టి మీకు అర్థమైపోతుంది కానీ నేనేం చెప్తాను. అదే నిన్నటి వరకు ఇద్దరు పాపల భవిష్యత్తు కోసం అనేసి ఆలోచించానని చెప్పారు. ఈరోజు మీరు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వల్లనే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితులు. ఒక పాప వెళ్ళిపోయింది, ఒక్క పాపే ఉంది. ఈ ఒక్క పాపకు నేను తోడు రాకపోతే ఏంటి పరిస్థితి? ఇది బ్లాక్ మెయిల్ చేసి మేము అనుమానించాము, మేము మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా ఇంకొక చెప్తుంది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు. డివోర్స్ అన్నప్పుడు ఆమెకి ఏ రైట్ ఉందని ఈ ఇంట్లో ఉంటారామా? ఏమీ లేనప్పుడు 2022 డిసెంబర్లో, అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్లో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో, 2022 డిసెంబర్లో. చూపించండి మేడం, అలాగే మైక్ చూపించండి. మాధురి డిపి కూడా కొంచెం బ్లర్గా ఉంది బట్ తెలుస్తుంది కదా మీకు. జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది మీకోసమే, ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అని కాదా అమ్మ, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా? కొండ సురేఖ మేడం కేటీఆర్ సార్ మీద మస్తుగా గరం అవుతున్నదుల్లా. మీరు తెలంగాణకు ఏం మంచి పనులు చేసిరో చెప్పు నాకు. మీరు కూడా అమెరికాకు పోయి బోగస్ కంపెనీలను పట్టుకొని వచ్చి జనాలందరినీ మోసం చేసిరా లేదా? అయినా గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటారు అని గట్టిగా అరుచుకున్నదుల్లా.
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టున్నది కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు అని మంత్రి కొండా సురేఖ మేడం అంటున్నదుల్లా. మున్పు కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు చేసిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నది కాదా ఈ జనాన్ని? ఇంకా అందుకని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పెట్టుబడులు రావాలి, రాష్ట్రం బాగుండాలని విదేశీ పర్యటన సాగించిండు కదా. కాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరు కలిసి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసుకుంటూ బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గతంలో కేసీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా? ఇంకా ముచ్చట ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలియదా? గట్లనే ఈ తెలంగాణ ప్రజలకు మొత్తం తెలియదా వాళ్ళ చరిత్ర? కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసే పనులు ఎందుకు చేస్తారు? పోయిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలన్నీ బోగస్ కంపెనీలే కాదా? వాళ్ళ సొంత దినపత్రికలనే రాసుకున్నారు కదా ఏ కంపెనీలు బోగస్ కంపెనీలని. ఈ ముచ్చట ప్రజలను మోసం చేసేందుకే కాదా వాళ్ళు గట్లాంటి కంపెనీలను తెలంగాణకు తెచ్చింది? గిట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ మీద ఒక మహాభారతమే రాయవచ్చు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, అబ్బాబాబా గిట్లా చెప్పుకుంటూ పోతేనట మస్తు గరాన మోసం చేసిందట పోయినసారి ఉన్న ప్రభుత్వం అని కొండా సురేఖ మేడం అయితే అంటున్నదుల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయింది తన తమ్ముడిని ఒక కంపెనీకి ఓనర్ని చేయడానికి, ఆయన పేరు మీద ఒక కంపెనీ కొనుగోలు చేయడానికి అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడడం, దానిపై స్పందించడానికి నేను ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో, ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో, వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డదిడ్డంగా మరి నడి రోడ్డు మీద ప్రజల సొమ్మును పందికొక్కులాగా తిని తెగబలిసి కొట్టుకుంటా ఉంటే మీరు గద్దె మీద ఉండొద్దు అని చెప్పి గద్దెను దింపి ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు సేవ చేద్దామంటే ఒక్క ఖజానాలో కూడా ఒక్క రూపాయి లేకుండా చేసి అన్నీ దీవాలా తీసి ప్రజలకు కనీస మరి వాళ్ళకు ఇవ్వాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేకుండా చేసి మరి ఈరోజు పెట్టుబడులు రావాలి, మరి ఇక్కడ రెవెన్యూ పెరగాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే మరి ఆయన తమ్ముడిని బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక షాడో సీఎంగా కేటీఆర్ పనిచేసి అన్నీ తానై అన్ని శాఖలు కూడా ఆయనే నిర్వహించి మరి ఏ మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేకు కూడా అధికారం అనేది లేకుండా ఈవెన్ మరి నగరంలో కూడా మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండా అసలు దేంట్లో కూడా చెయ్యబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్. మీ అందరికి ఒక బురిడి బాబా గురించి చెప్పాలుల్లా. గా బాబా ఏం చేస్తాడంటే మంచిగా వేషం కట్టి గుర్రం మీద వచ్చి జనాలందరికీ మాయ మాటలు చెప్పి మంచిగా సొమ్ము చేసుకొని పోతున్నాడు. మరిగా గుర్రం బాబా ముచ్చట ఒకసారి మీరు కూడా వినుండ్రి. జాతకాలు చెప్తాం, పంచాంగాలు చెప్తాం, లేనిది ఉన్నట్టు చెప్తాం, ఉన్నది లేనట్టు చెప్తాం. ఓం ఫట్ స్వాహ. రండి బాబు రండి, మాయ లేదు, మంత్రం లేదు, అంతా తావిత్ మహిమ. మీ ఇళ్లలో లంకె బిందెలు ఉన్నాయి, వాటిని తీస్తే మీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది అని అనుకుంటా మన ఇండ్ల చుట్టూ దొంగస్వామి బాబాలు గిర్రా తిరుగుకుంటా 4 ముచ్చట్లు చెప్పి జేబులు నింపుకొని ఉడాయించుకుపోతారు కదా. ఈ జనాలందరూ కూడా గట్లాంటి మోసాలు చేసే దొంగ బాబాలనే మస్తుగా నమ్ముతారు. నా కాళ్ళకు దండం పెట్టి 1116 చదివిస్తేనే నీకు మంచిదవుతుంది, లేకపోతే ఇంట్లో ఏదో ఒక అపశుభం జరుగుతుంది అని చెప్పుడుతోటి మనకు భయం అయ్యి వాళ్ళు అడిగిన సొమ్ము మొత్తం ఇచ్చేస్తుంటా గానులా. సేమ్ గట్లనే మహబాద్ జిల్లాలో ఒక దొంగ బాబా గుర్రం మీద ఊపుకుంటా జనాలకు మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గరున్న పైసలు మొత్తం తీసుకున్నాడంట. అయితే జనాలందరూ వాడు బాబా కాదు బోగస్ బాబా అని తెలుసుకొని నర్సింపేట మండలం జయపురం గ్రామస్తులందరూ ఈ గుర్రం బాబా మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయిర్రు. పాపం ఈ దొంగ బాబాతోటి బాబా గుర్రాన్ని కూడా పోలీస్ స్టేషన్లోనే బండ్లు పార్కింగ్ చేసే దగ్గర ఈ గుర్రాన్ని కూడా పార్కింగ్ చేసేసరికి పాపం ఆ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ సతీష్ సార్కు చాలా బాధ అనిపించి దాన్ని కొంచెం గడ్డేసి మానవత్వం చాటుకున్నాడుల్లా. ఈ ముచ్చట మొత్తం చూసిన జనాలు అందరుగా ఎస్ఐ సార్ను అయితే మస్తుగానో అభినందించిండ్రు.
మనం గత కొన్ని రోజులుగా మీడియాలలో గుర్రం బాబా గురించి బాగా ప్రచారం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయగా సూర్యాపేటకు చెందిన 6 వ్యక్తులు ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి 6 వ్యక్తులు ఎవరంటే మోతే రాములు, 2 పర్వతం లక్ష్మయ్య, కడమంచి సైదులు, కడమంచి అశోక్, సిరిగిరి నరేష్, తూర్పాటి గంగరాజు. ఈ 6 వ్యక్తులు ఏంటంటే ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి ఆ పర్వతం లక్ష్మయ్య అనే వ్యక్తిని గుర్రం బాబాగా తయారు చేసి ఆ బాబా వేషధారంలో ఈ పసుపు బట్టలు ప్లస్ ఈ తాయెత్తులు ఇవన్నీ మెల్ల వేసి మీ ఇంటికి నరదిష్టి తగిలిందని లేదా ఆ ఊర్లో బొడ్రాయి పగిలింది అశుభం అంతా మీ ఇంటికి పోతుందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి బెదిరించి వాళ్ళకి లేనిపోని మాటలని చెప్పి మాయమాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర పూజల పేరిట ఒకవేళ మీరు పూజలు చేసుకున్నట్లయితే మీకు అశాంతి కలుగుతుంది, మీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి 50,000 అడగడం, ₹1,00,000 అడగడం, ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పి 30,000 మేము పూజలు చేస్తామని చెప్పడం రకరకాలుగా. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు అగ్రికల్చర్ యూనివర్సిటీల విద్యార్థి నాయకులు అందరు కలిసి మస్తు ఆందోళన చేస్తున్నారు. గట్లాంటి మంచి మంచి సౌకర్యాలు లేకుంటేనే గిట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయి. వెంటనే మా సమస్యకు పరిష్కారం చెప్పాలి అని విద్యార్థులు అందరూ అంటున్నారులా. ఒకప్పుడు మేడ్చల్ అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే మేడ్చల్ కానులా. గట్లాంటి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు మనలో ఒక ముచ్చట్లో ఇరుక్కున్నాడులా. అయితే మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి కట్టించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఉన్నది కానులా. గదేనుల్లా మైసమ్మగూడలో ఈ కాలేజ్ ఉన్నది కదా. ఆ కాలేజీలో విద్యార్థి సంఘాల నాయకులు అందరు కలిసి భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్నారంట. గిట్లా వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారంట అంటే 2 రోజుల కింద అగ్రికల్చర్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ హఠాత్తుగా ఎగ్జామ్ రాసుకుంటే ఎగ్జామ్ హాల్ని కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయిండుల్లా. ఆ సమయానికి అందుబాటులో అంబులెన్స్ ఉంటే ఆ విద్యార్థి బతికేటోడు. లక్షలు ఫీజు దొబ్బి తీసుకుంటా విద్యార్థులకు మాత్రం ఎట్లాంటి సౌలతులు కల్పిస్తలేరని డిమాండ్ చేస్తున్నారు. ఎంబటి అంబులెన్స్ ఇంకా ప్రథమ చికిత్స కేంద్రం ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని, గట్లనే ఫ్యాకల్టీలా అశోక్ రాజారెడ్డిని సస్పెండ్ చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసుకుంటే గిట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారులా. అగ్రికల్చర్ చదువుతున్నాను మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ లోని. కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటికి వెళ్ళిపోయారు, కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా. తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొస్తే కిందకి 40 minutes వెయిట్ చేయించారు. మళ్ళీ తర్వాత ఏదైతే జరిగిందో అది బాధాకరమైన విషయం. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మన స్టూడెంట్ ఒకవేళ పేరెంట్ అనేది ఫస్ట్ పేరెంట్స్ కావచ్చు, మేము కూడా సెకండ్ పేరెంట్స్ లాగే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి లోపల రూమ్ అటెండ్ చేసి హెల్త్ సెంటర్ కూడా పెట్టిస్తాం మేనేజ్మెంట్, అది కూడా ఒప్పుకునింది. ఒక డాక్టర్ కూడా అప్పుడప్పుడు వచ్చాడుగా, వీక్లీ 1 or 2 times ఇక్కడ వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడే పెట్టాడుగా. లోపల రూమ్ లో కూడా అరేంజ్ చేస్తాము, మనకి సపరేట్ గా ఉంటుంది. అగ్రికల్చర్ సైన్సెస్ కి మనకి ఇది కాకుండా మన డాక్టర్ కూడా మనం సపరేట్ కూడా మేనేజ్మెంట్ మాట్లాడి ఇది కంపల్సరీ యాక్సెప్ట్ చేసేసరికి కూడా అంబులెన్స్ కూడా రేపు కప్పులే వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ గా మనీగా ఉంటుంది. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా నేను ఈసీగా చెప్తున్నా, ఫ్యాకల్టీ కూడా ఇంకోటి మేనేజ్మెంట్ ఇంకోటి కూడా అందరికి కూడా హెల్త్ చెకప్ ఫ్రీగా చేద్దామని కూడా డిసైడ్ చేశారు. అంబులెన్స్ యూనివర్సిటీలో ఉన్నా కానీ అగ్రికల్చర్ సైన్సెస్ కి సపరేట్ గా అంబులెన్స్ యాక్షన్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరంలో గంజాయి స్మగ్లింగ్ చేసే దొంగల భరితం బట్టి అరెస్టు చేసిందట పోలీసులు. మరి దొంగగాళ్ళు ఎంతమంది ఎన్ని కిలోల గంజాయిని పట్టుకున్నారు ఒకసారి మీరే చూడుండ్రి.
ఈ ముచ్చట ఇన్నర్ ఆనుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు జిల్లా అన్నవరంలో గంజాయిని పట్టుకున్నారంట పోలీసు వాళ్ళు. ఏకంగా 100 కేజీల గంజాయిని పట్టుకున్నారంట పోలీసులు. దీని ధర సుమారుగా 5 లక్షలు ఉంటుందంట. అయితే ఒరిస్సా నుంచి కాకినాడకి గంజాయిని అదుగురు ఒక ఆటోలు వేసుకొని పోతుంటే వాళ్ళనైతే అన్నవరం పోలీసులు సింతలపల్లి మండలం లోతుగడ్డ బ్రిడ్జి దగ్గర వాహనాన్ని తనిఖీ చేయంగా ఈ గంజాయి మూట బయట పడ్డదంట. అయితే ఈ 5గురిని అల్లూరు జిల్లా రంపచోడవరం ఏఎస్పీ చింతలపల్లి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ యాదాన్ని ఐపీఎస్ మీడియా ముంగటికి ప్రవేశపెట్టిండు వీళ్ళని. సో నిన్న అంటే 9th August 2024 at 11 AM మార్నింగ్ మనకి లోతుగడ్డ బ్రిడ్జ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 kg గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లటి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5గురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒడిశా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలో, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికి. 5 lakhs. కాకినాడలా ఒక దగ్గర రైస్ మిల్ పరిస్థితి ఏం బాగలేదట నుల్లా. ఒకప్పుడు చాలా మందికి ఉపాధి కల్పించిన గగ్ రైస్ మిల్లు ఇప్పుడైతే నడక నడుస్తున్నదట. మరి గట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు కూడా చూడుండ్రి. 5 ఏళ్ల సంధి 1,86,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన కాకినాడ పోర్టుకు ఇవాళ కళ తప్పినట్టే ఉన్నది పోర్రి. ఈ కాకినాడ ఎంకరేజ్ పోర్టులో వేలాది మంది కార్మికులు ఉపాధి దొరికి పనిచేసేటోళ్ళు. అయితే మన మంత్రి నాదెండ్ల మనోహర్ సారు అక్రమంగా బియ్యం దందా చేసి దాచుకునే రేషన్ షాప్ల మాఫియా అని పట్టుకునే దందుకు దాడులు అయితే చేసిండు గానులా. గా దాడులకు అధికారులు అందరూ భయపడి అక్రమంగా బియ్యం రవాణా చేసేటోళ్ళు అందరూ అండర్ గ్రౌండ్లో దాచుకున్నారట. వాళ్ళందరూ గట్ల చేయబట్టి బియ్యం ఎగుమతులు నత్తనడకన నడుస్తున్నాయంట. వాళ్ళు అట్లా చేసేసరికి వేలాది మంది సగం ఆకలితోటి సగం కడుపుతోని అలమటిస్తున్నారంట. అయితే సివిల్ సప్లై అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకునే ముచ్చట్లో విఫలమైనరని ఇట్లాంటి గందరగోళాలు వస్తున్నాయని అక్కడ పనిచేసే వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకి ఏమైంది? ఇక్కడ నిత్యం వందలాది లారీలు, అంటే సుమారు 800 పైగా లారీలు రోజు వచ్చేవి. అలాగే వేలాది కార్మికులు, సుమారు 10,000 మంది పైగా కార్మికులు నిత్యం ఇక్కడ ఉపాధి లభించేది. ఈ కార్మికులకే కాకుండా బార్జీల పైన పనిచేసే కార్మికులు, ఇలాగ నౌకల పైన ఈ సరుకు ఎక్కించే కార్మికులు, నిత్యం వేలాది మందికి ఉపాధి లభించే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఇప్పుడు బోసిపోయింది. ఇప్పుడైతే రోజుకైతే కనుక 120 లారీలు మించి రావడం లేదంటే దీన్ని బట్టి మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే కూలీలకు పని దొరుకుతుంది. ఇక్కడ హమాలీలకు కూడా అసలు పని లేకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తే యాంకరేజ్ పోర్టుకి ఏమైందన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. అంటే ఈ రేషన్ మాఫియా దొంగలు కలుగుల్లో దాక్కున్నారా, లేక ప్రభుత్వం దుందుకు చేరే ఈ విధంగా తీసుకొచ్చిందా అనే ప్రశ్న మాత్రం మనం ప్రశ్నించుకోవాలి. వీటిపైన క్లుప్తంగా సమాధానం చెప్పాల్సిన ఈ సివిల్ సప్లైస్ అధికారులు ఎవరున్నారో వారు మాత్రం శుభ్రంగా తప్పించి తిరుగుతున్నారని చెప్పాలి. ఎందుకంటే నా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి 13 గోడౌన్లలో 50,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయమని ఆదేశించారు. అయితే సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం అందులో 24,000 టన్నులు మాత్రమే రేషన్ బియ్యం ఉందని, మిగిలింది రా బియ్యం అంటూ తేల్చి చెప్పేశారు. అయితే మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ లెక్కలు మారుస్తున్న తీరు చూస్తే గనక సివిల్ సప్లైస్ అధికారుల తీరు తంతు మనం ఆశ్చర్యమానదు. ఎందుకంటే లావన్స్ అనే సంస్థ, అంటే ఎక్స్పోర్ట్ గోడౌన్స్లో 5,000 పైన మెట్రిక్ టన్నులను సీజ్ చేసిన అధికారులు అందులో కేవలం 72 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ రా రైస్ ఉందని ముందు ప్రకటించారు.
ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని అంత లేదు మొత్తం అంతా ఎగుమతి సరికి అన్నట్టుగా మాట్లాడిన తీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఈ అధికారుల తీరుపై అనేక అనుమానాలు రాకమారదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలా 3 దినాల సంధి కరెంటు కష్టాలు పడుతున్నారట జనాలందరూ. మరి ఇక కరెంటు కష్టాలు ఏంటి ఒకసారి చూడుండ్రి. పాపముల మంచిర్యాల జిల్లాలో జనాలందరూ 3 దినాలకెళ్ళి అంధకారంలోకి వెళ్ళిపోయారట. ఆ 3 రోజులు మొత్తం ఎటు చూసినా చీకటే. అయితే బెల్లంపల్లి పట్టణంలో పాత జీఎం కార్యాలయం ముంగట ఉన్న సింగరేణి కరెంటు 3 రోజులు నిలిపేసినందుకు అక్కడ ఉన్న జనాలందరూ నిరసించుకుంటూ బెల్లంపల్లి బస్తీ, బూడిదగడ్డ బస్తీ, టేకుల బస్తీకి చెందిన జనాలందరూ నిరసన చేస్తుర్రులా. మేమైతే ప్రాణాలను అరచేట్లో పెట్టుకొని బతుకుతున్నాం. ఈ 3 దినాలు కరెంట్ లేక మస్తు ఇబ్బందులు పడుతున్నాం. గట్లనే ఈ చీకటికి విషపురుగులు, పాములు, తేలు వచ్చి మస్తుగానో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి మమ్మల్ని. వాటి భయంతో మాకు 3 దినాల సంధి నిద్ర కూడా పడతలేదు. ఇంతటి దీన పరిస్థితుల్లో మేము ఉన్నా కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మా దగ్గరకు వచ్చి కనీసం పలకరిస్తలేరు. ఈ ముచ్చట మీద వెంబటే అధికారులు అందరూ స్పందించి స్థానిక ఎమ్మెల్యే గట్లనే జీఎం ఈ ముచ్చట్లను పరిశీలించి వెంటనే మాకు న్యాయం చేయాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు అంటనుల్లా. కరెంట్ ఇప్పుడు ఎందుకు తీయవలసి వచ్చింది, ఎందుకు తీసిండ్రు? మాకు అటు మీ గవర్నమెంట్ కరెంట్ లేక, ఇటు కంపెనీ లేక, మాకు ఇంటి నంబర్లు లేక సతమతమయ్యి పిల్లలతోని చీకట్లో పడుకొని 3 రోజుల నుంచి అగౌరిస్తాను. మాకేంటి న్యాయం? ఇది న్యాయం చేయాలి, మాకు కరెంట్ ఇవ్వాలి. ఇన్ని రోజులు కరెంట్ ఉందండి, మాకు బిల్లు కట్టుకునే శక్తి కూడా లేదు, సరైన జాబులు లేవు, కూలి పని చేసుకుంటే ఇంటికో జాబ్ ఇస్తాను అన్నారు. ఏ జాబు లేదు మాకు. దొరికిన రోజు చేసుకుంటాను, దొరకని రోజు ఉపాసం పడుకుంటాను. ఇంకా బిల్లు బతకటోళ్ళకి ఎట్లా రావాలి? జాబ్ చేసుకొని వాళ్ళు జాబ్ చేయాలి, జాబ్ చేసి ఇంటి దగ్గర రావాలి. ఇంటి దగ్గరికి వచ్చి కరెంట్ లేదు, ఏం లేదు. ఎట్లా పండుకుంటారు, ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉండాలి? న్యాయమేనా ఇది? మాకు ఫస్ట్ మాకు కరెంట్ రావాలి. గవర్నమెంట్ కరెంట్ కాదు, సింగరేణి కరెంట్ కాదు, ముఖ్యంగా కరెంట్ అప్లై చేయాలి, అప్లైకి రావాలి. స్పందించండి. మన ఫోన్లకు ఎవరైనా ఫోన్ చేసినా ఏదన్నా మెసేజ్ చేసి ఓటీపీ వచ్చింది దాన్ని మాకు చెప్పుండ్రి, లేకపోతే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండ్రి అని చెప్తే మాత్రం మీరైతే మోసపోయినట్టే. వాళ్ళు చెప్పిన పని చేసిండ్రు అనుకోండ్రి, ఇగో గిట్లుంటది మరి నష్టం అంతా. వామో వామో, ఇట్లాంటి మోసాలు అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు, కనివిని ఎరగని కూడా ఉండరులా. సైబర్ నేరగాళ్ళు మస్తుగానో పనితనం చూపించుకుంటూ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మాయం చేస్తున్నారులా. 1 పైసా కాదు, 2 పైసలు కాదు, ఏకంగా 11,21,000 రూపాయలకు సూటి పెట్టిర్రు ఈ సైబర్ నేరగాళ్ళు. అయితే జనగామ ఆర్టీసీ డిపో కండక్టర్ సోలోజ్ రామేశ్వర్కు యూనియన్ బ్యాంక్ పేరుతోటి ఏపీకి అప్లికేషన్ పంపించినట్టు ఈ కేటుగాళ్ళు. వాళ్ళు పంపించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న ఎంబటే ఆయన సిమ్ కార్డును బ్లాక్ చేసినట్టు ఈ దొంగలు. రామేశ్వర్ ఫోన్కు అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ ఏం రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక కాల్ సెంటర్ను సంప్రదించిండంట. నా సిమ్ కార్డ్ బ్లాక్ అయిందని అనుకుంటా కాల్ సెంటర్ వాళ్ళకి చెప్పి ఇదేదో అనుమానం వస్తుందని బ్యాంకుకు వెళ్ళి విచారణ చేసినట్ట పరమేశ్వర్. బ్యాంకుకు పోయి అకౌంట్ చెక్ చేసుకుంటే పైసలన్నీ తీసినట్టు దాంట్లో కనిపించిందంట. ఈ ముచ్చట ఆయనే చూసుడుతోటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోరాదుర్రి. పాపం 11,21,000 అంటే మామూలు ముచ్చటనా మరి? ఈ ముచ్చట తెలుసుకున్న వెంటనే 1930 సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిండంట. నా పేరు రామేశ్వరు, జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నా. నాకు నిన్న సాయంత్రము 4 గంటలకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. నేను జనగామ డిపోలో కండక్టర్ పనిచేస్తున్నా. నా పేరు రామేశ్వరు. మా యూనియన్ బ్యాంకు మా అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి నిన్న నాకు ఒక సాయంత్రం ఒక లింక్ వచ్చింది. యూనియన్ బ్యాంకు 180K అని ఒక లింక్ రావడం వల్ల దాన్ని ఓపెన్ చేయడం, క్లిక్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ చేయమన్నారు. ఇన్స్టాల్మెంట్ చేయడం వల్ల నా వయోమ్ ఓపెన్ అయింది. వయోమ్లో నాకు డీటెయిల్స్ పెట్టమని చెప్పినాక డీటెయిల్స్ పెట్టడం జరిగింది. డీటెయిల్స్ పెట్టి మర్చిపోయాను. దాని తర్వాత సాయంత్రం నేను ఇవాళ పొద్దున చూసుకుంటే నా ఫోన్ హ్యాక్ అయి ఉన్నది. నా అవుట్ గోయింగ్ కాల్స్ పోవట్లేదు. నా ఇచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి అకౌంట్ సిమ్ కార్డు బ్లాక్ అయింది. మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్లాక్ అయింది అని చెప్పి చేయడం వల్ల నాకు డౌట్ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే నా అకౌంట్లో 142 రూపాయలు మాత్రమే మిగిలినాయి.
అట్లెట్లా అని నా అకౌంట్ చాలా 11 లక్షల పైగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే రాత్రి 9 గంటల నుంచి 9:30 నుంచి పొద్దున 9 గంటల లోపల 11,21,000 డ్రా చేసినట్టు సైబర్ క్రైమ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మన పిఎస్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. 1930కు కంప్లైంట్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన నా కేసును వాళ్ళు కూడా స్పందించి ఆ సైబర్ క్రైమ్ ఆయన అందులో నెఫ్ట్ 2 లక్షల రూపాయలు సెంట్రల్ బ్యాంక్ చెన్నై సీతపూడూరు అనేటువంటి బ్యాంక్ అకౌంట్కు నెఫ్ట్ కొట్టినట్టు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఇక గివ్వులయ్యటి ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మ మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.